వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ ఇంగ్లీష్. ఇప్పుడు మనం మోడల్ 2ని డిస్కస్ చేద్దాం. మోడల్ 2 దీంట్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటో మనకు తెలుసు. మనం ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో అలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఉంటారు, అంత గొప్పవాళ్ళు ఇంకా కొంతమంది ఉంటారు. సో రవి గురించి మాట్లాడుతుంటే రవి అత్యంత తెలివైన వాడు అని మనం అనుకుంటే రవితో పాటు ఇంకా కొద్దిమంది అత్యంత తెలివైన వాళ్ళు ఉంటారు. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా రాయచ్చో చూద్దాం. బాలు ఈజ్ వన్ ఆఫ్ ది cleverest boys in the class. Balu is one of the cleverest boys in the class అని ఉంటే దాన్ని మనం మిగతా వాటిలో కూడా ఉపయోగిస్తాం, లేదా అవసరం లేదు. బాలు ఈజ్ వన్ ఆఫ్ ద క్లెవరెస్ట్ బాయ్స్. చూడండి, ఈ సెంటెన్స్కి మోడల్ 1లో ఉన్న సెంటెన్స్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఇదే కానీ మోడల్ 1లో చెప్తే ఇది ఎలా ఉంటుందంటే బాలు ఈజ్ ద క్లెవరెస్ట్ బాయ్, బాలు ఈజ్ ద క్లెవరెస్ట్ బాయ్ అని ఉండేది. కానీ ఇక్కడ బాలు ఈజ్ వన్ ఆఫ్ ద క్లెవరెస్ట్ బాయ్స్ అని చెప్తున్నాం. అంటే బాలు క్లెవరెస్ట్ బాయ్స్లో ఒకడు. అంటే బాలుతో పాటు బాలు అంతా తెలివైన వాళ్ళు ఇంకా కొద్దిమంది ఉన్నారని మనం గుర్తించాలి. మోడల్ 1కి దీనికి ఉన్న డిఫరెన్స్ని స్ట్రక్చరల్గా మనం చూసినట్లయితే మోడల్ 1లో ది ప్లస్ సూపర్లేటివ్ మాత్రమే ఉంది. మోడల్ 2లో చూస్తే వన్ ఆఫ్ కనిపిస్తుంది. ఇలా వన్ ఆఫ్ అనేది సూపర్లేటివ్ డిగ్రీలో కనిపిస్తే మనం దాన్ని మోడల్ 2గా గుర్తించాలి. దీన్ని కంపారిటివ్లోకి మార్చడానికి ఇక్కడున్న వన్ ఆఫ్ ది ప్లస్ సూపర్లేటివ్కి బదులు కంపారిటివ్లో కంపారిటివ్ ప్లస్ దాన్ మెనీ అదర్ ఉపయోగించాలి. కంపారిటివ్ ప్లస్ దాన్ మెనీ అదర్. మీకు గుర్తుంటే ఫస్ట్ మోడల్లో ఏం ఉపయోగించాం? కంపారిటివ్ దాన్ ఎనీ అదర్ ఉపయోగించబడింది. ఇక్కడైతే కంపారిటివ్ దాన్ మెనీ అదర్. మెనీ ప్లేస్లో మోస్ట్ అదర్ అని కూడా ఉపయోగించవచ్చు, మోస్ట్ కూడా యూజ్ చేయొచ్చు. సో వన్ ఆఫ్ ది ప్లస్ సూపర్లేటివ్కి బదులు కంపారిటివ్ డిగ్రీలో కంపారిటివ్ ప్లస్ దాన్ మెనీ లేదా మోస్ట్ అదర్, మెనీ అదర్ కానీ మోస్ట్ అదర్ కానీ ఉపయోగించాలి. లెట్ మీ రీరైట్. బాలు ఈజ్ కంపారిటివ్ ఆఫ్ క్లెవరెస్ట్ ఈజ్ క్లెవరర్. బాలు ఈజ్ క్లెవరర్ దాన్ మెనీ అదర్ బాయ్స్. బాలు ఈజ్ క్లెవరర్ దాన్ మెనీ అదర్ బాయ్స్. బాలు ఈజ్ క్లెవరర్ దాన్ మెనీ అదర్ బాయ్స్. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. వన్ ఆఫ్ ది టాలెస్ట్ అని ఉంటే ఇక్కడ ఏం ఉపయోగించాలి? టాలర్ దాన్ మెనీ అదర్. వన్ ఆఫ్ ది బెస్ట్ అని ఉంటే బెటర్ దాన్ మెనీ అదర్. ఇక్కడ ఒకవేళ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఉంటే ఇక్కడ మోర్ బ్యూటిఫుల్ దాన్ మెనీ అదర్ యూజ్ చేయాలి. దీన్ని పాజిటివ్ డిగ్రీలోకి మార్చడానికి మోడల్ 1లో నో అదర్తో బిగించేసాం, ఇక్కడ వెరీ ఫ్యూ తోటి బిగించేస్తాం. వెరీ ఫ్యూ. మోడల్ 1లో ఎలాగైతే ఈ ఫోర్త్ పార్ట్ని ఇక్కడ ఉపయోగించామో అలాగే ఇక్కడ కూడా యూజ్ చేయాలి. వెరీ ఫ్యూ బాయ్స్. ఆ తర్వాత వర్బ్ని యూజ్ చేయాలి. ఇక్కడ ఈజ్ అన్న వర్బ్ ఉంది, ఇక్కడ నౌన్ ఏమో ప్లూరల్ ఫామ్లో ఉంది, ఇక్కడ సబ్జెక్ట్ ప్లూరల్ ఫామ్లో ఉంది. మన సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ప్రకారం ఇక్కడ ఈజ్ ఉపయోగిస్తే తప్పు అవుతుంది, దానికి ప్లూరల్ అయిన ఆర్ యూజ్ చేయాలి. వెరీ ఫ్యూ బాయ్స్ ఆర్. తర్వాత యాజ్ పాజిటివ్ యాజ్, దట్ ఈస్ యాజ్ క్లెవర్ యాజ్ బాలు. వెరీ ఫ్యూ బాయ్స్ ఆర్ యాజ్ క్లెవర్ యాజ్ బాలు. ఇక్కడ ఒకవేళ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంట్రీస్ అని చెప్పామనుకోండి,
ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంట్రీస్. దాని కంపారిటివ్ డిగ్రీ ఇండియా ఈజ్ బిగ్గర్ దాన్ మెనీ అదర్ కంట్రీస్. ఇండియా ఈజ్ బిగ్గర్ దాన్ మెనీ అదర్ కంట్రీస్. అదే పాజిటివ్ డిగ్రీ అయితే వెరీ ఫ్యూ కంట్రీస్ ఆర్ యాజ్ బిగ్ యాజ్ ఇండియా. వెరీ ఫ్యూ కంట్రీస్ ఆర్ యాజ్ బిగ్ యాజ్ ఇండియా. I'll tell you one more example. Rani is one of the most beautiful girls. Rani is one of the most beautiful girls. Comparative degree చూడండి. Rani is more beautiful than many other girls. Rani is more beautiful than many other girls. Very few girls are as beautiful as Rani. Very few girls are as beautiful as Rani. I'll tell you one more example. Akbar was one of the greatest Indian kings. Akbar was one of the greatest Indian kings. Akbar was greater than many other Indian kings. Comparative degree lo Akbar was greater than many other Indian kings. In the positive degree, we begin the sentence with very few. Very few Indian kings were. మనకి అక్బర్ సెంటెన్స్లో వాజ్ అన్నది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి దానికి ప్లూరల్ ఫామ్ అయిన వర్ని యూజ్ చేయాలి. వెరీ ఫ్యూ ఇండియన్ కింగ్స్ వర్ యాజ్ గ్రేట్ యాజ్ అక్బర్. Very few Indian kings were as great as Akbar. This is about Model 2. Model 2లో ఉన్న కాంబినేషన్స్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే సూపర్లేటివ్ డిగ్రీలో వన్ ఆఫ్ ది ప్లస్ సూపర్లేటివ్. అదే కంపారిటివ్లో అయితే కంపారిటివ్ ప్లస్ దాన్ మెనీ అదర్ లేదా మోస్ట్ అదర్. పాజిటివ్ డిగ్రీలో వెరీ ఫ్యూ అలాగే యాజ్ పాజిటివ్ యాజ్ ఉపయోగించబడుతుంది. నౌ మోడల్ 3. మోడల్ 3 చూద్దాం. మోడల్ 3లో ఉన్న కాన్సెప్ట్ మీకు గుర్తుండే ఉంటుంది. మోడల్ 2లో ఏ కాన్సెప్ట్ గురించి అయితే మాట్లాడామో అదే కాన్సెప్ట్ గురించి మోడల్ 3లో కూడా మాట్లాడతాం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. లక్ష్మి ఈజ్ నాట్ ద richest woman. Lakshmi is not the richest woman. ఇది కూడా సూపర్లేటివ్ డిగ్రీ అని మనం గుర్తించాలి. రిచెస్ట్ ఉంది కాబట్టి. మోడల్ 3 అని ఎలా గుర్తిస్తామంటే నాట్ ది ప్లస్ సూపర్లేటివ్ ఉంది. ఒకసారి గుర్తు చేసుకుందాం. మోడల్ 1లో ది ప్లస్ సూపర్లేటివ్ ఉంది. మోడల్ 2లో వన్ ఆఫ్ ది ప్లస్ సూపర్లేటివ్ ఉంది. ఇన్ మోడల్ 3 వీ హ్యావ్ నాట్ ది ప్లస్ సూపర్లేటివ్. ఇలా నాట్ ది ప్లస్ సూపర్లేటివ్ మనకి ఇచ్చిన సూపర్లేటివ్ డిగ్రీలో ఉన్నట్లయితే నాట్ ది ప్లస్ సూపర్లేటివ్. కంపారిటివ్లోకి మార్చేటప్పుడు నాట్ ప్లస్ కంపారిటివ్ ప్లస్ దాన్ సమ్ అదర్ యూజ్ చేయాలి. నాట్ కంపారిటివ్ దాన్ సమ్ అదర్. చూడండి, ఫస్ట్ మోడల్లో అయితే ది ప్లస్ సూపర్లేటివ్ ఉంటుంది. ది ప్లస్ సూపర్లేటివ్ ఉన్నప్పుడు కంపారిటివ్ డిగ్రీలో కంపారిటివ్ దాన్ ఎనీ అదర్ ఉపయోగిస్తారని చెప్పాం. సెకండ్ మోడల్లో వన్ ఆఫ్ ది ప్లస్ సూపర్లేటివ్ ఉంది. అలాంటప్పుడు కంపారిటివ్ దాన్ మెనీ అదర్ కానీ మోస్ట్ అదర్ కానీ ఉపయోగిస్తారని చెప్పుకున్నాం. మోడల్ 3లో చూస్తే నాట్ ది ప్లస్ సూపర్లేటివ్ ఉంది. దీన్ని కంపారిటివ్లోకి మార్చినప్పుడు నాట్ ప్లస్ కంపారిటివ్ ప్లస్ దాన్ సమ్ అదర్ ఉపయోగించాలి. దీని ప్లేస్లో నాట్ రిచర్ దాన్ సమ్ అదర్. ఇక్కడ మనం కొంచెం కామన్ సెన్స్ను ఉపయోగించాలి. ఇక్కడ ఉమెన్ అనేది సింగులర్ ఫామ్లో ఉంది, కానీ ఇక్కడ సమ్ అదర్ అని ప్లూరల్ కనిపిస్తుంది కాబట్టి
ఈ సింగులర్ ఫామ్లో ఉన్న ఉమెన్ని ప్లూరల్ ఫామ్లోకి మార్చాలి. ఉమెన్ అని ఉపయోగించాలి. WOMEN. లక్ష్మి ఈజ్ నాట్ రిచర్ దాన్ సమ్ అదర్ ఉమెన్. లక్ష్మి ఈజ్ నాట్ రిచర్ దాన్ సమ్ అదర్ ఉమెన్. దీన్ని పాజిటివ్ డిగ్రీలోకి మార్చేటప్పుడు ఫస్ట్ మోడల్లో అయితే నో అదర్ యూజ్ చేసాం, సెకండ్ మోడల్లో వెరీ ఫ్యూ యూజ్ చేసాం, థర్డ్ మోడల్లో అయితే సమ్ అదర్ ఉపయోగించాలి. సమ్ అదర్. ఇక్కడ సమ్ అదర్ ఉంది కాబట్టి ఇక్కడ మనం యూజ్ చేసే ఈ కామన్ నౌన్ ప్లూరల్ ఫామ్లో ఉండాలి. సమ్ అదర్ ఉమెన్. ఇది ప్లూరల్ ఉంది కాబట్టి వర్బ్ కూడా ప్లూరల్లో ఉండాలి. ఆర్ సమ్ అదర్ ఉమెన్ ఆర్ అట్లీస్ట్ ప్లస్ యాజ్ ప్లస్ పాజిటివ్ యాజ్. అట్లీస్ట్ యాజ్ రిచ్ యాజ్. సమ్ అదర్ ఉమెన్ ఆర్ అట్లీస్ట్ యాజ్ రిచ్ యాజ్ లక్ష్మి. సమ్ అదర్ ఉమెన్ ఆర్ అట్లీస్ట్ యాజ్ రిచ్ యాజ్ లక్ష్మి. చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. నాట్ ది హాటెస్ట్ అని ఉందనుకోండి, దాన్ని కంపారిటివ్లోకి మార్చినప్పుడు నాట్ హాటర్ దాన్ సమ్ అదర్ అని ఉపయోగించబడుతుంది. అదే పాజిటివ్ అయితే సమ్ అదర్ ఇక్కడ యూజ్ చేస్తాం, ఇక్కడ అట్లీస్ట్ యాజ్ హాట్ యాజ్ అని ఉపయోగిస్తాం. అలాగే నాట్ ది టాలెస్ట్ ఇక్కడ ఉన్నట్లయితే ఇక్కడ నాట్ టాలర్ దాన్ సమ్ అదర్ ఉపయోగించాలి. ఇక్కడ సమ్ అదర్ అట్లీస్ట్ యాజ్ టాల్ యాజ్ ఉపయోగించాలి. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, ట్రై చేద్దాం. ఇండియా ఈజ్ నాట్ ద బిగ్గెస్ట్ కంట్రీ. ఇండియా ఈజ్ నాట్ ద బిగ్గెస్ట్ కంట్రీ. దీని ప్రకారం మనం చేంజ్ చేస్తే ఇండియా ఈజ్ నాట్ బిగ్గర్. బిగ్గెస్ట్ అని ఇక్కడ ఇచ్చినట్లయితే ఇక్కడ బిగ్గర్ యూజ్ చేయబడుతుంది. ఇండియా ఈజ్ నాట్ బిగ్గర్ దాన్ సమ్ అదర్. ఇక్కడ కంట్రీ ఉన్నప్పుడు సమ్ అదర్ తర్వాత కంట్రీస్ అని ప్లూరల్ ఫామ్ని ఉపయోగించాలి. ఇండియా ఈజ్ నాట్ బిగ్గర్ దాన్ సమ్ అదర్ కంట్రీస్. అదే పాజిటివ్ డిగ్రీలో సమ్ అదర్ కంట్రీస్ ఆర్ అట్లీస్ట్ యాజ్ బిగ్ యాజ్ ఇండియా. సమ్ అదర్ కంట్రీస్ ఆర్ అట్లీస్ట్ యాజ్ బిగ్ యాజ్ ఇండియా. This is about model 3. So once again I am going to repeat model 1, 2, 3. మోడల్ 1లో సూపర్లేటివ్ డిగ్రీలో ది ప్లస్ సూపర్లేటివ్ ఉంటుంది. కంపారిటివ్లో అయితే కంపారిటివ్ ప్లస్ దాన్ ఎనీ అదర్ ఉపయోగించబడుతుంది. ఇప్పుడు మనం మోడల్ 4 చూద్దాం. మోడల్ 4లో ఇద్దరి గురించి మాట్లాడతాం. కేవలం ఇద్దరి గురించి మాట్లాడుతున్నప్పుడు సూపర్లేటివ్ డిగ్రీని ఉపయోగించే అవకాశం లేదు. మనం పాజిటివ్ డిగ్రీ యూజ్ చేయొచ్చు, అలాగే కంపారిటివ్ డిగ్రీని యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చూద్దాం. రవి ఈజ్ టాలర్ దాన్ హరి. హియర్ ద కంపారిజన్ ఈజ్ ఓన్లీ బిట్వీన్ టూ. ఇద్దరి మధ్య కంపారిజన్ మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ టాలర్ దాన్ అని ఉంది కాబట్టి కంపారిటివ్ డిగ్రీ అని అర్థమవుతుంది. టాలర్ దాన్ ఫస్ట్ మోడల్లో అయితే కంపారిటివ్ దాన్ ఎనీ అదర్ ఉపయోగించబడుతుంది. సెకండ్ మోడల్లో కంపారిటివ్ ప్లస్ దాన్ మెనీ అదర్ లేదా మోస్ట్ అదర్ ఉపయోగించబడుతుంది. థర్డ్ మోడల్లో నాట్ ప్లస్ కంపారిటివ్ దాన్ సమ్ అదర్ యూజ్ చేయబడుతుంది. మోడల్ 4లో కంపారిటివ్ ప్లస్ దాన్ మాత్రమే ఉంటుంది. ఇలా కంపారిటివ్ ప్లస్ దాన్ ఉన్నట్లయితే దాన్ని పాజిటివ్ డిగ్రీలో మార్చేటప్పుడు నాట్ ప్లస్ సో ప్లస్ పాజిటివ్ ప్లస్ యాజ్ ఉపయోగించాలి. నాట్ సో పాజిటివ్ యాజ్. చూడండి, టాలర్ దాన్ని పాజిటివ్ డిగ్రీలోకి మార్చినప్పుడు నాట్ సో టాల్ యాజ్ అన్న విధంగా మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. అదే ఇక్కడ హయ్యర్ దాన్ ఉంటే నాట్ సో హై యాజ్. లాంగర్ దాన్ నాట్ సో లాంగ్ యాజ్. అయితే దీన్ని డిగ్రీ మార్చి మనం ఉపయోగించేటప్పుడు
ఇక్కడ రవి హరికి మధ్య పోలికని గురించి మనం చెప్తున్నాం. దీని డిగ్రీ చేంజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనం హరి తోటి బిగించేయాలి. హరి ఈజ్. ఈ ఫార్ములాని మనం యూజ్ చేయొచ్చు. నాట్ సో టాల్ యాజ్ రవి. హరి ఈజ్ నాట్ సో టాల్ యాజ్ రవి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. చైనా ఈజ్ బిగ్గర్ దాన్ ఇండియా. చైనా ఈజ్ బిగ్గర్ దాన్ ఇండియా. పాజిటివ్ డిగ్రీ ఎలా ఉండాలి? ఇండియా ఈజ్ నాట్ సో బిగ్ యాజ్ చైనా. ఇండియా ఈజ్ నాట్ సో బిగ్ యాజ్ చైనా. వన్ మోర్ ఎగ్జాంపుల్. దిస్ రూమ్ ఈజ్ bigger than that. This room is bigger than that. దాన్ని పాజిటివ్ డిగ్రీలోకి మార్చేటప్పుడు that room is not so big as this. That room is not so big as this. So this is model 4. Model 5లో కూడా కంపారిజన్ రెండింటి మధ్య ఉంటుంది. Mahesh is not richer than Lakshman. Mahesh is not richer than Lakshman. దీంట్లో డిఫరెన్స్ చూద్దాం. మోడల్ 4కి మోడల్ 5కి ఉన్న డిఫరెన్స్. మోడల్ 4లో కంపారిటివ్ ప్లస్ దాన్ ఉంది. మోడల్ 5లో నాట్ కంపారిటివ్ దాన్ ఉంది. నాట్ ప్లస్ కంపారిటివ్ ప్లస్ దాన్ ఉన్నట్లయితే పాజిటివ్ డిగ్రీలో యాజ్ పాజిటివ్ యాజ్ ఉపయోగించబడుతుంది. నాట్ కంపారిటివ్ దాన్కి బదులు యాజ్ పాజిటివ్ యాజ్. మోడల్ 4లో ఎలా అయితే ఈ నేమ్స్ని ఇంటర్చేంజ్ చేసామో అలాగే ఇక్కడ కూడా చేస్తాం. లక్ష్మణ్ తోటి బిగించేస్తాం. లక్ష్మణ్ ఈజ్ యాజ్ పాజిటివ్ యాజ్. యాజ్ పాజిటివ్ ఆఫ్ రిచర్ ఈజ్ రిచ్. యాజ్ రిచ్ యాజ్. లక్ష్మణ్ ప్లేస్లోకి మహేష్ని యూజ్ చేయడం జరుగుతుంది. లక్ష్మణ్ ఈజ్ యాజ్ పాజిటివ్ యాజ్, దట్ ఈస్ యాజ్ రిచ్ యాజ్ మహేష్. One more example. Japan is not richer than America. Japan is not richer than America. America is as rich as Japan. America is as rich as Japan. Bangladesh is not poorer than Pakistan. Bangladesh is not poorer than Pakistan. Pakistan is as poor as Bangladesh. So this is model 5. So this is about degrees of comparison and about all these 5 models. మీకోసం ఇప్పుడు ఈ 5 మోడల్స్ అన్నిటిలో కూడా పాజిటివ్లో ఎలా ఉంటుంది, కంపారిటివ్లో ఎలా ఉంటుంది, సూపర్లేటివ్ ఎలా ఉంటుంది అనేది మోడల్ వైజ్ మీకు ఒక టేబుల్ని వేసి చూపిస్తాను. ఇది మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నా. మోడల్ పాజిటివ్, కంపారిటివ్, అండ్ సూపర్లేటివ్. మోడల్ 1లో నో అదర్, దీంతో పాటు సో ప్లస్ పాజిటివ్ ప్లస్ యాజ్. కంపారిటివ్లో కంపారిటివ్ ప్లస్ దాన్ ఎనీ అదర్. కంపారిటివ్ దాన్ ఎనీ అదర్. సూపర్లేటివ్లో ది ప్లస్ సూపర్లేటివ్. మోడల్ 2లో
very few as positive as. కంపారిటివ్ డిగ్రీలో కంపారిటివ్ ప్లస్ దాన్ మెనీ అదర్. మీకు ఇంతకుముందు చెప్పున్నాను, మెనీ అదర్ ప్లేస్లో మోస్ట్ అదర్ కూడా యూజ్ చేయొచ్చు. సూపర్లేటివ్ డిగ్రీలో వన్ ఆఫ్ ది ప్లస్ సూపర్లేటివ్. పాజిటివ్లో వెరీ ఫ్యూ, యాజ్ పాజిటివ్ యాజ్ ఉన్నట్లయితే కంపారిటివ్లో కంపారిటివ్ దాన్ మెనీ అదర్ యూజ్ చేయాలి. సూపర్లేటివ్లో వన్ ఆఫ్ ది ప్లస్ సూపర్లేటివ్ అడ్జెక్టివ్. మోడల్ 3లో సమ్ అదర్, తర్వాత అట్లీస్ట్ ప్లస్ యాజ్ ప్లస్ పాజిటివ్ యాజ్. సమ్ అదర్, అట్లీస్ట్, యాజ్, పాజిటివ్ యాజ్. కంపారిటివ్లో నాట్ ప్లస్ కంపారిటివ్ ప్లస్ దాన్ సమ్ అదర్. నాట్ కంపారిటివ్ దాన్ సమ్ అదర్. సూపర్లేటివ్లో నాట్ ది ప్లస్ సూపర్లేటివ్. నాట్ ది సూపర్లేటివ్. పాజిటివ్లో సమ్ అదర్, అట్లీస్ట్, యాజ్, పాజిటివ్ యాజ్. ఈ మధ్యలో పదాలు ఉంటాయి. అదే కంపారిటివ్లో అయితే నాట్ కంపారిటివ్ దాన్ సమ్ అదర్. సూపర్లేటివ్లో నాట్ ది సూపర్లేటివ్. మోడల్ 4లో నాట్ సో పాజిటివ్ యాజ్. నాట్ సో పాజిటివ్ యాజ్ ఉన్నట్లయితే మోడల్ 4. కంపారిటివ్లో కంపారిటివ్ ప్లస్ దాన్. కంపారిటివ్ ప్లస్ దాన్. ఇక్కడ మనకి సూపర్లేటివ్ డిగ్రీ ఉండదు. ఎందుకని ఉండదు సూపర్లేటివ్ డిగ్రీ? ఈ మోడల్ 4, మోడల్ 5లో సూపర్లేటివ్ డిగ్రీ ఉండదు. కారణం ఏంటంటే ఇక్కడ మనం కంపేర్ చేస్తున్నది రెండు విషయాల్ని, రెండు ఆబ్జెక్టులని, రెండు విషయాల్ని, 2 థింగ్స్ లేదా 2 పర్సన్స్, 2 ప్లేసెస్ని కంపేర్ చేస్తాం. కాబట్టి అలాంటప్పుడు సూపర్లేటివ్ డిగ్రీని ఉపయోగించే అవకాశం లేదు. మోడల్ 5లో యాజ్ పాజిటివ్ యాజ్. కంపారిటివ్లో నాట్ కంపారిటివ్ దాన్. నాట్ కంపారిటివ్ దాన్. సో ఈ టేబుల్ మనకి హెల్ప్ చేస్తుంది. ఎలా అంటే మోడల్ని గుర్తించడానికి మనం ఇంటర్చేంజ్ చేసేటప్పుడు నో అదర్ తోటి బిగిన్ అయిన సెంటెన్స్ని మనం చూడగానే పాజిటివ్ డిగ్రీ అని గుర్తిస్తాం. కంపారిటివ్ డిగ్రీలోకి మార్చేటప్పుడు కంపారిటివ్ అడ్జెక్టివ్ ప్లస్ దాన్ ఎనీ అదర్ అన్న మోడల్ని యూజ్ చేయాలి. అదే సూపర్లేటివ్లో అయితే ది ప్లస్ సూపర్లేటివ్ తోటి ఉన్న సెంటెన్సెస్ని ఎలా అయితే ఉపయోగిస్తామో అలా దీన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే వెరీ ఫ్యూ, యాజ్, పాజిటివ్ యాజ్ చూడగానే కంపారిటివ్ దాన్ మెనీ అదర్ని యూజ్ చేయాలి. సూపర్లేటివ్లో వన్ ఆఫ్ ది ప్లస్ సూపర్లేటివ్ అడ్జెక్టివ్ని యూజ్ చేయాలి. సమ్ అదర్, అట్లీస్ట్, యాజ్, పాజిటివ్ యాజ్ అన్నవి పాజిటివ్ డిగ్రీలో చూడగానే కంపారిటివ్లో నాట్ కంపారిటివ్ దాన్ సమ్ అదర్ యూజ్ చేయాలి. సూపర్లేటివ్లో నాట్ ది సూపర్లేటివ్ అన్నదాన్ని యూజ్ చేయాలి. పాజిటివ్లో నాట్ సో పాజిటివ్ యాజ్ ఉన్నట్లయితే కంపారిటివ్ డిగ్రీలో కంపారిటివ్ ప్లస్ దాన్ యూజ్ చేయాలి. సూపర్లేటివ్ డిగ్రీ ఉండదు. అదే పాజిటివ్లో యాజ్ పాజిటివ్ యాజ్ ఉన్నట్లయితే కంపారిటివ్ డిగ్రీలో నాట్ ప్లస్ కంపారిటివ్ ప్లస్ దాన్ యూజ్ చేయాలి. ఇక్కడ కూడా సూపర్లేటివ్ డిగ్రీ ఉండదు. ఈ టేబుల్ మనకి కొంతవరకు హెల్ప్ చేస్తుంది. ఈ టాపిక్ని మీరు తరోగా నేర్చుకోవాలంటే మీరు చేయాల్సిన పని ఏదో ఒక స్టాండర్డ్ గ్రామర్ బుక్ తీసుకొని దాంట్లో ఉన్న డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఆ టాపిక్లో ఇచ్చిన ఎక్సర్సైజెస్ని ఇప్పటి వరకు మనం చెప్పుకున్న దాని ప్రకారం వాటిని వర్కౌట్ చేసే ప్రయత్నం చేస్తే మీకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో కమాండ్ వచ్చే అవకాశం ఉంటుంది.
ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరమవుతుంది. తర్వాత ఈ స్పోకెన్ కమ్యూనికేషన్లో కూడా ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ యొక్క అవసరం చాలా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ 2 women, దే మే స్పీక్ అబౌట్ ద శారీస్ విచ్ దే బై. సో వాళ్ళు కొనే శారీస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే, ఒక శారీ తీసుకున్నారనుకుందాం, అది ఇదే ఉన్న వాటన్నిటిలోకెల్లా గొప్పది, బెస్ట్గా ఉందని చెప్పదలుచుకుంటే దాన్ని మనం మోడల్ 1లో ఎక్స్ప్రెస్ చేస్తాం. ఎలా అంటే దిస్ ఈస్ ద బెస్ట్ శారీ. అదే దీంతోపాటు ఇంకా కొన్ని బాగున్నాయని చెప్పదలుచుకుంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ శారీస్ అని చెప్తాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ శారీస్. తర్వాత 2 శారీస్ని దగ్గర పెట్టుకొని చూస్తున్నప్పుడు ఈ రెండింటిలో ఒకటి బాగున్నట్లు చెప్పదలుచుకున్నట్లయితే దిస్ ఈజ్ బెటర్ దాన్ దట్ అని చెప్తాం. గమనించండి, ఎప్పుడైనా 2 విషయాలని కంపేర్ చేస్తున్నప్పుడు మనం అసలు సూపర్లేటివ్ అడ్జెక్టివ్ని ఉపయోగించకూడదు. జనరల్గా చాలామంది చేసే తప్పు ఏంటంటే రెండింటి గురించి మాట్లాడుతూ ఈ రెండిట్లో ఏది బెస్ట్ అని అడుగుతుంటారు. అది తప్పు. ఏది బెటర్ అని అడగటం కరెక్ట్. లేదా ఈ రెండిట్లో ఇది బెస్ట్, ఇది బెస్ట్ కాదు అంటుంటారు. ఇది తప్పు. ఇది బెటర్ అని చెప్పాలి. సో 2 మాత్రమే ఉన్నప్పుడు సూపర్లేటివ్ అడ్జెక్టివ్ని అసలు మనం యూజ్ చేయకూడదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ టు మీ very patiently, and I hope that you have understood this topic very well. Thank you very much.